వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. దాదాపు ట్రంప్ అధికారంలోకి వచ్చేసి దాదాపు 10 రోజులుగా వస్తా ఉంది అప్రాక్సిమేట్‌గా. దాదాపు లాస్ట్ ఇయర్ నవంబర్‌లో వచ్చేసి ఎలక్షన్స్ జరిగాయి. నవంబర్‌లోనే దాదాపు గెలిచాడు. ట్రంప్ మళ్ళీ 4 ఏళ్ళు అధికారంలో ఉంటాడు. హ్మ్. ఈ ది జనవరి 25 తారీఖు జనవరి 20 తారీఖు తను అఫీషియల్‌గా అధికారంలోకి ఎంటర్ అయ్యాడు. ఈ ఎంటర్ అయినప్పుడు ఇమ్మీడియేట్‌గా వచ్చేసి ట్రంప్ ఒక పాలిసీని తీసుకొచ్చాడు. ఈ పాలిసీ ఏంటంటే, అమెరికాలో ఇంతవరకు ఒక పాలిసీ ఉండేది. ఎవరైనా సరే ఆహ్, అక్కడ డెలివరీ జరిగితే ఆ బేబీ అక్కడైతే ఎవరైతే పుడతారో ఆ బేబీ వచ్చేసి యూఎస్ సిటిజన్ అయ్యేటోళ్ళనమాట. ఈ యూఎస్ సిటిజన్ కోసం వచ్చేసి వీళ్ళు అక్కడ సిస్టమ్‌లో ఉన్నటువంటి లూప్ హోల్స్‌ని యూజ్ చేసుకొని దాదాపు అంత కంప్లీట్‌గా ఆ సిస్టమ్‌నంతా సిస్టమ్‌లో ఉన్నటువంటి లూప్ హోల్స్‌ని యూజ్ చేసుకొని అక్కడొచ్చేసి వీళ్ళు సిటిజన్‌షిప్ తీసుకునేటోళ్ళు. కానీ ట్రంప్ అధికారంలోకి వస్తానే ఇమ్మీడియేట్‌గా ఏం చేశాడంటే ఆహ్, బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అని చెప్పేసి ఏదైతే ఉంటదో అక్కడ పుడుతూనే కంపల్సరీ సిటిజన్‌షిప్ ఇచ్చే బిల్లునొచ్చేసి తీసేసాడనమాట ట్రంప్ అధికారంలోకి వస్తానే జనవరి 20 తారీఖు. ఇప్పుడు నేను కొన్ని న్యూస్ ఆర్టికల్ చూస్తా ఉన్నాను. ఎంత ఇదనిపిస్తా ఉందంటే సమాజము, నాకు తెలిసినంత వరకు ఎందుకు జనాలు చదువుకుంటున్నారో గూడా అర్థం కాలేదు. ఈ ఈ ఇష్యూ చూసిన తర్వాత. అరే భయ్! మీరేమి ఇండియన్ సిటిజన్స్‌గా ఉంటే ఏం పెద్ద అదేమన్నా పాపమా? నాకు అర్థం కాదు. లేదు చైనీస్ సిటిజన్స్‌గా ఉన్నా గాని, లేదంటే జర్మన్ సిటిజన్స్‌గా ఉన్నా గాని, ఇదేమన్నా పాపమా ఏంటి నాకు అర్థం కాదు. నాకు జర్మన్ సిటిజన్స్‌కైతే నాకు తెలిసినంత వరకు ఇంత దారుణానికైతే ఒడిగట్టరు నాకు తెలిసినంత వరకు. చైనీస్ సిటిజన్స్ కూడా ఇంత ఇదిగా అయితే తయారై ఉండిండరన్నది నా అభిప్రాయం. ఒక ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఇంత మూర్ఖత్వంగా ఉన్నారనిపిస్తా ఉంది నాకి. కాదు నాకు తెలిసినంత వరకు ట్రంప్ ఏదైతే అధికారంలోకి వస్తానే ట్రంప్ ఏం చెప్పాడంటే ఫిబ్రవరి 20 తారీఖు ఫిబ్రవరి 20 తారీఖు లోపల ఎవరైతే జన్మనిస్తారో వాళ్ళకి ఇక్కడ జన్మించారు కాబట్టి ఈ అమెరికన్ కంట్రీలో జన్మించారు కాబట్టి అమెరికన్ సిటిజన్‌గా భావిస్తాము అన్న రూల్ ఏదైతే ఉందో అది ఫిబ్రవరి 20 తారీఖు వరకు అప్లికబుల్ అని చెప్పాడు. ఫిబ్రవరి 20 తారీఖు తర్వాత ఏ మాత్రం కూడా ఇది అప్లికబుల్ కాదు. దానికి సెపరేట్ రూల్స్ ఉన్నాయి. ఎయిదర్ ఫాదర్ గాని, మదర్ గాని సిటిజన్ అయి ఉండాలి అని చెప్పేసి కొన్ని రూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. దాంట్లో భాగంగానే ఎవరైతే పుట్టారో వాళ్ళకి జస్ట్ ఓన్లీ ఫిబ్రవరి 20 తారీఖు వరకు మాత్రమే ఈ పాలసీ అమల్లో ఉంటది. ఫిబ్రవరి 20 తారీఖు తర్వాత ఈ పాలసీ ఉండదని చెప్పేసి క్లియర్‌గా రూల్స్ పాస్ చేసింది అమెరికన్ గవర్నమెంట్. కాకపోతే ఇండియన్ సిటిజన్స్ ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఎన్ఆర్ఐస్ నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియన్స్ ఎవరైతే అమెరికాలో జీవిస్తా ఉంటారో, అమెరికాలో వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు అక్కడ ఉంటారో వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే కొన్ని ఆర్టికల్ చూస్తా ఉన్నాను నేను. ఎంత హృదయ విదారకరంగా ఉందంటే ఈ న్యూస్ ఆర్టికల్స్ వింటా ఉంటే అసలు నాకు తెలిసినంత వరకు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి తలపిస్తా ఉంది. అరే! మీరు చదువుకొని దేశాలు దాటి, ఖండాలు దాటి అంత దూరం వెళ్లి ఇన్ 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 ఇంత చీప్‌గా బిహేవ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతదని నేనైతే అసలు నాకు తెలిసినంత వరకు నేను అలాంటి పరిస్థితుల్లో నేనుంటే నాకు తెలిసినంత వరకు పొరపాటున కూడా ఇట్లాంటి నాన్‌సెన్స్ చేసే పరిస్థితే ఉండదు. ఎందుకంటే అరే! ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే అట్‌లీస్టు అది 36 నెలలు గడవక ముందే ప్రెగ్నెంట్‌లు ఎవరైతే ఉంటారో దాదాపు ప్రీ టర్మ్ డెలివరీస్‌కి ప్లాన్ చేసుకుంటా ఉన్నారంట. అంటే దాదాపు 9 నెలలు అవ్వకముందే బిడ్డ కడుపులో ఉండంగానే దాదాపు ఇప్పటికి వరకు ఎవరికైతే ఇంకా 7 నెలలు అయింటదో, 6 నెలలు అయింటదో, 7 నెలలు అయింటదో మీన్స్ ప్రీ ప్రీ టర్మ్ డెలివరీస్‌కి ప్లాన్ చేసుకుంటా ఉన్నారంట సి సెక్షన్‌కి. చూడండి ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటదా? ఏం రా భాయ్ నాకు అర్థం కాదు. మీ పిల్లోడికి యూఎస్ సిటిజన్ వచ్చినంత మాత్రాన వాడేమన్నా చరిత్రకారుడు అవుతాడా ఏంటి నాకు అర్థం కాదు. అదే ఇండియన్ సిటిజన్ అయితే ఇండియన్ సిటిజన్‌లో 140,00,00,000 మంది జనాలున్నారురా భాయ్. చాలా హ్యాపీగా అద్భుతంగా బతుకుతా ఉన్నారు. ఏమైంది వాళ్ళకి? వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయినంత మాత్రాన వాళ్ళకి బతుకులేదా? వాళ్ళకి బతుకు తిరుగుడు లేదా ఏంది నాకు అర్థం కాదు. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఇండియా లాంటి దేశంలో దాదాపు 140-150,00,00,000 మంది బతుకుతున్నారు ఇండియన్ సిటిజన్స్‌గా. మీరు చదువుకొని దేశాలు దాటి అమెరికా లాంటి ప్రదేశాల్లోకెళ్ళి అక్కడ మీరు జాబ్ చేసుకుంటూ మీరు జీవితం సాగిస్తా ఉన్నప్పుడు, అరే! అంత కకృతి ఎందుకు నాకు అర్థం కావట్లే. అమెరికన్ సిటిజన్ వస్తానే మీరేమన్నా పెద్దోళ్ళయిపోతారా? వాళ్ళు మీ పిల్లోళ్ళేమన్నా నాకు అర్థం కాదు. ఇండియన్ సిటిజన్‌గా అయితే మీకు నచ్చదా ఏంటి నాకు అర్థం కాదు. పొద్దున్న లేసినప్పటి నుంచి మళ్ళీ నా దేశం, నా దేశం అని చెప్పుకుంటూ ఉంటారు కదా! ఇండియన్ సిటిజన్‌షిప్ తీసుకోవడానికి ఏంటి మీకు సమస్య నాకు అర్థం కాదు. అరే! ఇప్పుడు
అట్లీస్ట్ మీకు డెలివరీ అయితే తీసుకుంటే ఒక అర్థం ఉంది. ఆల్రెడీ దాదాపు న్యూస్ ఆర్టికల్స్ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్‌కి ఈ ఇండియన్ పీపుల్‌కి సంబంధించి మాత్రమే న్యూస్ ఆర్టికల్స్ వస్తా ఉన్నాయి. విపరీతంగా న్యూ జెర్సీ లాంటి కొన్ని ప్రాంతాల్లో దాదాపు ఇండియన్ హెచ్-1బీ వీసాకు సంబంధించినటువంటి లేడీసు, తర్వాత కొంత జ జ హెచ్-1బీ వీసాకు సంబంధించినటువంటి లేడీసు, కొందరొచ్చేసి బిజినెస్ వీసా తీసుకొని వెళ్ళినటువంటి లేడీస్ అయితేనేమి, వీళ్ళందరూ అక్కడ డెలివరీకి ప్లాన్ చేసుకుంటున్నారు. కొందరైతే దాదాపు ఇంకా 7 నెలలు కాకముందే గూడా సి సెక్షన్ చేసుకొని డెలివరీ తీసేసుకొని బేబీ బర్త్ ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటా ఉన్నారంట. ఫిబ్రవరి 20 లోపలనే. ఉన్నది ఇంకా ఎగ్జాక్ట్‌గా ఆల్మోస్ట్ 1 మంత్ కూడా టైం లేదు. 25 రోజులు టైం ఉన్నట్టుంది. ఈ 25 రోజుల కోసం ఎవరైతే 6 నెలలు దాటారో, 7 నెలలు దాటిపోయారో వాళ్ళందరూ సి సెక్షన్‌కి ప్లాన్ చేసుకుంటున్నారంట. సి సెక్షన్‌కి రిజిస్టర్ చేసుకుంటున్నారంట హాస్పిటల్స్‌లో. సీ ఈ ఏం చదువు నేర్పించిందిరా నాయన మీకు సమాజం? నాకైతే ఏం అర్థం కావట్లేదు. స్కూల్స్ గానీ, సమాజం గానీ మీకు ఏం చదువు నేర్పించింది? మీరు ఎందుకు ఇంత దారుణానికి ఒడిగడుతున్నారు? ఏం సమాజాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు అనేది నాకైతే ఏం అర్థం కావట్లే. ఏం రా భాయ్, యూఎస్ సిటిజన్ కాకుండా ఇండియన్ సిటిజన్ అయితే ఏమైతది? అంటే ఇండియన్‌లో పుట్టిన వాళ్ళు, మీరు ఇండియాలో పుట్టే కదా అమెరికాకి పోయినది. రేపొద్దున మీ పిల్లాడు ఇండియన్ సిటిజన్ అయితే రేపొద్దున వాడు కూడా ట్రై చేస్తాడేమో యూఎస్ సిటిజన్ కావాలో, లేదంటే జర్మన్ సిటిజన్ కావాలో, లేదంటే చైనీస్ సిటిజన్ కావాలో, లేదంటే ఆఫ్రికన్ సిటిజన్ కావాలో. హి కెన్ డిసైడ్. హూ ఆర్ యూ టు డిసైడ్? వై ఆర్ యూ డూయింగ్ దిస్ మచ్ నాన్‌సెన్స్? ఇంత పని చేయాల్సినటువంటి అవసరం ఏమైనా ఏర్పడుతుందా? ఎందుకు ఏర్పడతా ఉంది? ఈ యూఎస్ సిటిజన్ అయినంత మాత్రాన ఏం పెద్ద ఈ విపరీతమైన అవకాశాలు ఏమన్నా వస్తాయా ఏంటి? ఏదైనా మంచి లైఫ్ స్టైల్ ఉండొచ్చు. లేదంటే మంచి పరిస్థితుల మధ్య బతకచ్చు. అదే పరిస్థితులు ఇంకా వేరే దేశాల్లో లేవా ఏంటి? నాకు అర్థం కాదు. జర్మనీ లాంటి దేశాలు గానీ, యూరోప్‌లో గానీ, లేదంటే చైనీస్‌లో గానీ ఇట్లాంటి దేశాల్లో లేవా ఏంటి? లేదంటే ఇండియాలో బతకడానికి ఏం సమస్య? ఏమంత పెద్ద ఇది కనపడతా ఉంది మీకు? దాదాపు 140-150 కోట్ల మంది ఇండియా లాంటి దేశంలో అత్యంత అద్భుతంగా జీవనం సాగిస్తా ఉన్నారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని దొరుకుతా ఉంది. పని చేసుకుంటా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ పని చేసుకొని హ్యాపీగా జీవనం సాగిస్తా ఉన్నారు. 140-150 కోట్ల మంది జనాలున్నారు. ఇంత దారుణమా? సిగ్గుపోతా ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్‌లో న్యూస్ ఆర్టికల్స్ వస్తా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇండియన్ వుమెన్స్ అంట. హెచ్-1బీ వీసా మీద ఉన్నటువంటి ఇండియన్ వుమెన్స్ ప్రీ టర్మ్ డెలివరీకి ప్లాన్ చేసుకుంటా ఉన్నారంట. ఎందుకంటే వాళ్ళ బేబీస్‌కి అమెరికన్ సిటిజన్‌షిప్ వస్తదని. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఏడన్నా ఉంటదా? ఏం సంస్కారం నేర్పించింది మీకు సమాజము? ఏం చదువు నేర్చుకున్నారు? మీరు ఎందుకు అంత దూరం వెళ్లి జాబ్ చేయాల్సి వస్తుంది? ఇంత నేర్చుకొని, ఇంత స్ట్రగుల్ వెళ్ళిన తర్వాత కూడా ఇంత కకృతికి దిగజారిపోతా ఉంటే, ఇంత లో లెవెల్‌కి పడిపోతా ఉంటే, ఏం ఇండికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు సొసైటీకి? నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇంత నాన్‌సెన్స్ చూసిన తర్వాత. అసలు ఇట్లాంటి ఒక పరిస్థితి ఎదురవుతదని అసలు నేను ఏ రోజు కూడా ఊహించలేదు అసలు. థాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హావ్ ఎ నైస్ డే.